రజనీకాంత్, బాలయ్య కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. 'జైలర్' సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమా కథలో భాగంగానే ఒక తెలుగు వ్యక్తి రజనీకాంత్‌కి హెల్ప్ చేశాడట. ఆ తెలుగు వ్యక్తి బాలకృష్ణ అనే ప్రచారం జరుగుతుంది. ఆ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 'జైలర్' సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్స్ నటించడం వల్ల అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా సినిమాను చూస్తున్న సమయంలో ప్రేక్షకులకు థ్రిల్ అయ్యారు. ఆ థ్రిల్‌ను సీక్వెల్‌గా కంటిన్యూ చేసే ఉద్దేశంతో గెస్ట్ అపియరెన్స్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది. 'జైలర్ 2' సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించడం అనేది దాదాపు ఖాయమని సమాచారం అందుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ ఇప్పటికే బాలకృష్ణ డేట్లు అడిగాడు. త్వరలోనే ఆయన హైదరాబాద్ వచ్చి మరీ బాలకృష్ణకు స్టోరీ లైన్, ఇతర విషయాల గురించి చెప్పే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ 2-3 రోజులు 'జైలర్ 2' షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వారాల క్రితం 'జైలర్ 2' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. బాలకృష్ణ వచ్చే నెలలో షూటింగ్‌లో పాల్గొంటాడేమో చూడాలి. బాలకృష్ణ, రజనీకాంత్ కాంబో సీన్స్ ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. శివరాజకుమార్ సన్నివేశాలను ఆయన నివాసంలో షూట్ చేశారని సమాచారం. బాలకృష్ణకు సంబంధించిన సన్నివేశాలను సైతం హైదరాబాద్‌లోనే షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. 'జైలర్' సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 'జైలర్ 2' సినిమాకు కూడా మంచి బజ్ ఉంది కనుక 'జైలర్ 2'లో బాలకృష్ణ ఉంటే ఖచ్చితంగా మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. 'జైలర్ 2'కి కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 'జైలర్ 2' అనౌన్స్‌మెంట్ వీడియోకి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మరి 'జైలర్ 2'లో బాలయ్య ఉన్నాడా లేదా అన్నది చూడాలి. బాలకృష్ణ, రజనీకాంత్ కాంబో సీన్స్ ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. శివరాజకుమార్ సన్నివేశాలను ఆయన నివాసంలో షూట్ చేశారని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా నొక్కండి.